ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ బస్. బిగ్ బాస్ ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసేది ఈ ఒక్క వీకెండ్ కోసమే. ఇక ఈ వీకెండ్లో నాగార్జున వచ్చి హౌస్ ఒక రేంజ్లో ఆడుకుంటాడనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగా ఎప్పటిలాగే నేడు నాగార్జున ఫుల్ జోస్తో అందరి ముందరికి వచ్చాడు. ఇక హౌస్లో అందరినీ పలకరించి నిఖిల్ దగ్గర ఆగాడు. ఇందులో భాగంగా నిఖిల్పై ఒక రేంజ్లో ఫైర్ అయ్యాడని చెప్పాలి నాగార్జున. ఇక అసలు విషయానికి వస్తే ఈ వారం నీ ఆట నాకేం కనిపించలేదు, ఎప్పుడు చూసినా సోనియా వెనకాలే తిరుగుతున్నావు, హౌస్లో తాను తప్ప వేరే ఇంకెవరు లేరా అంటూ అడిగాడు నాగార్జున. షాక్ అయిన నిఖిల్ అది కాదు సార్ అంటూ ఏదో తనకి తాను సర్ది చెప్పుకునే ప్రయత్నించాడు. ఇక నాగార్జున సోనియా నిజంగానే నిన్ను పెద్దోడు అని అంటే అదే ఫిక్స్ అయిపోయావా అని అడిగేసరికి అలా కాదు సార్ అంటూ చెప్పుకొచ్చాడు నిఖిల్. ఇక హౌస్లో ఒకసారి మనం నెగిటివ్ అయ్యామంటే దాన్ని పాజిటివ్ చేయడానికి చాలా కష్టపడాలి. అంతేకాదు ఏంటి నువ్వు సోనియా తాట తీస్తావా అంటే నీ తాట తీసిన వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నావా? అయినా ఆమె ఎవరి క్లాన్లోకి వెళ్ళాలనేది ఆమె ఇష్టం, నువ్వెవరు ఆమెను వెళ్ళొద్దు అని చెప్పడానికి అంటే అది కాదు సార్ ముందు నుండి తను మా క్లాన్లో ఉంది కదా ఆ బాండింగ్ అంటూ చెప్పాడు నిఖిల్. దీంతో నాగార్జున బాండింగ్ లేదు బొంద లేదు, ముందు నీ ఆట మీద కాన్సన్ట్రేట్ చేయి, అంతేకాని ఏదో టాస్క్ వచ్చినప్పుడు ఆడేసామా, టాస్క్ అయ్యాక సోని పృథ్వీలతో చెట్టపట్టలు వేసుకొని తిరిగాము అన్నట్లు ఉండకూడదు అంటూ గట్టి కౌంటర్ ఇచ్చాడు నాగార్జున. అంతేకాదు నువ్వు ఆ రోజు మణికంఠ విషయంలో చేసింది చాలా తప్పు అంటే అది కాదు సార్ తానే వెళ్ళిపోతా అన్నాడు అంటూ చెప్పాడు నిఖిల్. దీంతో నాగార్జున ఒక వీడియో చూపించి మరీ ఫైర్ అయ్యాడు నాగార్జున. మీరేమంటారు? నిఖిల్పై నాగార్జున ఫైర్ అవ్వడం కరెక్టేనా కాదా అనేది కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని బిగ్ బాస్ ముచ్చట్ల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.